అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తానండి. అదేంటంటే మనకి ఇంట్లో కాక్రోచెస్ ఎక్కువ ఉంటాయి కదా, ఇది వాడాను అనమాట. నేను అస్సలు ఒక్క కాక్రోచ్ కూడా కనిపించట్లేదండి అప్పటి నుంచిను. చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది. ఇంతకుముందు 2-3 వాడాను కానీ అసలు అవి పనిచేయలేదన్నమాట. ఇదైతే జెల్ టైప్లో వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టాలన్నమాట. మనకి ఎక్కడైతే ఈ కాక్రోచెస్ తిరుగుతున్నాయో అక్కడక్కడ డాట్స్ కింద పెడితే ఇది చాలా బాగా పనిచేసింది అనమాట. ఇప్పుడు ఒక్కటి కూడా లేదండి. ఇది ఈ విధంగా బాటిల్లా ఉందండి, చిన్న బాటిల్ అన్నమాట. అది మనం ఒక్కొక్క డ్రాపు ఎక్కడైతే కాక్రోచెస్ బాగా తిరుగుతున్నాయో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేస్తే ఇక అవి అసలు మిరాకిల్లా అనిపించింది అనమాట. మన్నాడికి అసలు అన్నీ చచ్చిపడి ఉన్నాయి అన్నమాట. అంటే ఇంకా మనం ఏం చేయలేము కదండి, కాక్రోచెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటే మనం ఏం చేయగలుగుతాం, ఇలాంటివి చూసుకోవాల్సిందే. చంపకూడదు అంటే తప్పదు కదండి. ఒక్కొక్కసారి అవి ఫుడ్లోకి వెళ్ళిపోవచ్చు. పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా మనకు వంట రూమ్లో. అందుకే ఇలా చేశాను, మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేశాను అనమాట. మన ఫ్రెండ్స్ ఎవరైనా కాక్రోచెస్ ఎక్కువగా ఉంటే తీసుకోండి, చాలా బెటర్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక పార్క్ అండి, మొత్తం ఎలక్ట్రికల్ లైట్స్ తోటి చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందంటే పిల్లలు ఇంకా అక్కడి నుంచి రారనమాట బయటికి. అక్కడే ఉండిపోతాం, ఇక్కడ ఆడుకుంటాము అని అంటూ ఉంటారు. ఇది చాలా బాగుంది ఈ పార్క్ అయితే. ఇది ఎక్కడుందో మీ ఎవరికైనా తెలుసండి, మన ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి నాకు. నేనైతే తర్వాత చెప్తాను ఈ పార్క్ అనేది ఎక్కడుందో. మీరైతే ముందు చూడండి, చాలా బాగుందన్నమాట. పిల్లలకైతే ఎంత బాగుందో ఆడుకోవడానికి, చాలా అన్నీ ఉన్నాయన్నమాట అందులో. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు, అంత బాగుంది ఈ పార్క్ అయితే. ఈ పార్కు ఇక్కడెక్కడా లేదండి. ఈ పార్కు రాజమండ్రిలో ఉంది. మొన్న మా వాళ్ళంతా వెళ్తే ఆ పార్కుకు వెళ్ళి ఇదంతా వీడియోస్ తీశారనమాట. చాలా బాగుంది, మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నిజంగానే చాలా బాగుందండి. ఎవరైనా రాజమండ్రి వెళ్తే ఒకసారి వెళ్ళండి, చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట.
సాయంత్రం మాటలు వెళ్తే చాలా బాగుంటుంది. ఇవి నేరేడు పళ్ళండి. ఇవి అందరికీ తెలుసు. ఇవి ఎంత కాస్ట్ అమ్ముతారంటే మనకైతే కేజీ లెక్కన చాలా రేట్ అమ్ముతూ ఉంటారనమాట మనకి హైదరాబాద్లో. హైదరాబాద్ ఏంటండి, ఎక్కడైనా కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి చాలా ఎక్కువ అమ్ముతారు. కానీ లక్కీగా మాకేంటంటే మా కాలనీలో చెట్టు ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి 2 చెట్లు ఉన్నాయి. అక్కడే మేము ఒక అబ్బాయికి దులుపుతుంటుంటే మేము కింద బెడ్షీట్ పట్టుకుని మా ఫ్రెండ్స్ అందరం కూడా నించుంటే దాంట్లో పడినాయి అనమాట. ఇన్ని వచ్చినాయండి, చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా చాలా కింద పడిపోయినాయి అనమాట. ఇంకా కిందవి తీయకుండా ఇవే తీసాము. ఇప్పుడు ఏంటంటే పంపకాలు జరుపుతున్నాం అనమాట. అందరం పంచుకుంటున్నాం, మొత్తం అందరం కూడా కొన్ని పంచుకుంటున్నాము. చాలా స్వీట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. మేమైతే లక్కీ అండి, కొనుక్కోకుండా ఇలా చెట్టునే కోసుకుని తినడం లక్కీ కదండి హైదరాబాద్ లాంటి మహానగరంలో. తర్వాత ఏంటంటే మన ప్రభాస్ సినిమా వచ్చింది కదండి కల్కి, మరి మనం చూడకపోతే ఎలాగా, అందుకే వెళ్ళిపోయాం అనమాట. ఫ్యూచర్ ఇలా ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది. అలాగే మహాభారతం కూడా డిఫరెంట్గా అనిపించింది అనమాట. మా పిల్లలకైతే బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు. ఇదేనండి నా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఈ మధ్య వీడియో పెట్టడం లేట్ అవుతుంది.